ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు సోమవారం రోజున మార్చి 30వ తారీఖున మీ యొక్క జన్మ జాతకం ప్రకారం రేపు సోమవారం రోజున మీకు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు సోమవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు రేపు సోమవారం రోజున ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఆ రోజు మరింతగా శుభంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి ఫలితాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఈ కుంభరాశి జాతకులకు ఈ 2026 సంవత్సరం మార్చి 30వ తారీఖున సోమవారం రోజున మీరు పనులు చేసే ప్రదేశంలో, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ ప్రదేశమైనా కానివ్వండి, ఆ ప్రదేశంలో రేపు సోమవారం రోజున మీరు ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగస్తులకు, అంటే ఈ కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు పనులు చేసే ఆఫీసుల్లో మీకు సహోద్యోగులు సహాయాన్ని అందిస్తారు. ఇక ఈరోజు మీరైతే మీ ఆఫీసుల్లో చాలా ఆనందంగా, సంతోషంగా మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఇక ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నటువంటి ఈ కుంభరాశి వారిలో రేపు సోమవారం రోజున మీ వ్యాపారంలో ఊహించని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఆ అద్భుతాలు చూసి మీరైతే ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఆ అద్భుతాలు ఏమిటి అంటే కనుక, మీరు ఎప్పుడో మీకు తెలుసో తెలియకో, లేదంటే మీరు ఎప్పుడో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు అవి మీరు మర్చిపోయి ఉంటారు. ఆ పెట్టిన పెట్టుబడులు రేపు సోమవారం రోజున అధికమైన లాభాలు మీకు వచ్చాయనే ఒక న్యూస్ మీరు విని ఎంతో షాక్కి గురవుతారు. అరే, మేము ఎప్పుడు పెట్టాము ఈ పెట్టుబడి, మాకు ఈరోజు ఇంత లాభాలు వచ్చాయని మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. అంటే మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ రేపు సోమవారం రోజున మాత్రం మీకు వ్యాపారస్తులకైతే ఒక చక్కటి రోజు అని చెప్పుకోవాలి. మీ యొక్క ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఇక మీకు వచ్చిన లాభాల వల్ల గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. అలాగే బ్యాంకు లోన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఆ బ్యాంకు లోన్స్ కట్టివేస్తారు. ఈ విధంగా మీకు కావలసిన వస్తువులను మీ ఇంట్లో సమకూర్చుకుంటారు. ఇక రేపు వచ్చేటటువంటి మీకు ఆ అధిక ఆదాయం వల్ల, అంటే గతంలో మీరు పెట్టిన పెట్టుబడి వల్ల రేపు సోమవారం రోజున మీకు వచ్చేటటువంటి ఆదాయంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. దీని కారణంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ పరంగా ఏవైనా ప్రయాణాలు పెట్టుకుంటే కనుక ఆ ప్రయాణాలు రేపు సోమవారం రోజున వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు రేపు సోమవారం రోజున ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటన్నింటి కూడా మీరు బయటపడతారు. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి పెయింటింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కుంభరాశి వారు రేపు కెరీర్ పరంగా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే మీకు మీ జీవితంలో కొన్ని అనుకూలమైన పెను మార్పులు కూడా సంభవించబోతున్నాయి. ఆ పెను మార్పులు కూడా మీకు కలిసి వచ్చే రోజుగా కనిపిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఇక కుంభరాశి వారికి రేపు ఉద్యోగపరంగా చూస్తే చాలా చక్కగా రోజు గడిచిపోతుంది. ఎలాంటి టెన్షన్స్, ఒడిదుడుకులు, ఎలాంటి గొడవలు తోటి సహోద్యోగులతో, అలాగే పై అధికారులతో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీకు సోమవారం రోజు ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే సోమవారం రోజు చదువులపైన విద్యార్థులు ఫోకస్ పెడతారు. వారు రాసే పరీక్షల్లో చక్కగా మనసు పెట్టి తమ పరీక్షలు చక్కగా రాస్తారు. అలాగే రేపు కుంభరాశికి చెందిన ప్రేమికులకు కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. వారి యొక్క ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఈ విధంగా వారి ప్రేమ జీవితాన్ని వివాహబంధంగా మార్చుకోవడానికి, తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడానికి ముందుకు వస్తారు. ఇక రేపు కుంభరాశి వారు రుణబాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. అలాగే గతంలో ఆగిపోయిన పనులను కూడా మీరు ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడంతో పాటుగా మీకు గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీకు చిన్ననాటి స్నేహితుడు, ఎంతో కాలంగా దూరమైన మీ స్నేహితుడి నుండి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంతో సంతోషపడతారు. ఇక రేపు కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు శుభధ్యానం చేసుకోవడం వలన మీకు సోమవారం రోజున ఆ శివయ్య అనుగ్రహంతో మంచి శుభఫలితాలు కలుగుతాయి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.